విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపు కోసం ఆయన కూతురు కేశినేని శ్వేత గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆమె విజయవాడకు కేశినేని నాని చేసిన సేవలు, అభివృద్ధిని ప్రస్తావించారు. మరోసారి ఆయనను ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే శ్వేత తన ప్రచారంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్లో పర్యటించారు. గడప గడపకు వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారామె. పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అవగాహన, చైతన్యం ఎక్కువని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ను ఇక్కడి ప్రజలు చాలా సంవత్సరాలుగా చూస్తున్నారని, స్థానిక సమస్యలు ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలీదన్నారు. కాబట్టి ఆసిఫ్ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కేశినేని శ్వేత. ఇక తిరువురు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొండూరు మండలంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవరత్నాల పేరుతో 100% హామీలను అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే అన్నారు కేశినేని నాని. మే 13వ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో జగన్ను సీఎంగా గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారాయన. జగన్మోహన్ రెడ్డి 130 సార్లు బటన్ నొక్కి నేరుగా ప్రజల అకౌంట్లో 2 లక్షల రూపాయల 60,000 కోట్లు ప్రజలకు అందించారని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. ఇవాళ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట మీద నిలబడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని చెప్పి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న మేనిఫెస్టో ఏదైతే బీజేపీతో సంబంధం లేకుండా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారో అదే అర్థం పడుతుంది. బీజేపీ టీడీపీని నమ్మట్లేదని, చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి హామీలు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ బీజేపీ కూడా నమ్మట్లేదు. అందుకే వాళ్ళు ఆ మేనిఫెస్టో నుంచి వాళ్ళ ఫోటోలు కానీ, వాళ్ళ సింబల్ కానీ, వాళ్ళ పార్టీ ఇది కానీ లేకుండా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అలయన్స్ పార్ట్నరే కూటమిలోని ఒక ముఖ్య భాగస్వామే చంద్రబాబు నాయుడు నమ్మనప్పుడు ఇంకా ప్రజలేమో నమ్ముతారని అందరూ కూడా అంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గెలవబోతాం. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చెప్పింది చేసి చూపిస్తానని కేశినేని నాని ఈ సందర్భంగా అన్నారు. వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్లీ గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.